అందరికీ నమస్కారం అండి. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, నా ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయడం లేదు. ఆ చూసే వీడియో కూడా పూర్తి స్థాయిలో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఏదో ఇట్లా వేరే వీడియోలు అయితే చూస్తారు కానీ బిజినెస్కి సంబంధించింది, మీ లైఫ్కి సంబంధించింది, మీ లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ ఇది కాబట్టి పూర్తి స్థాయిలో చూడండి. ఓకే ఫ్రెండ్, మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాం. పోర్క్ డేటు అంటే కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ పోర్క్ డేట్ వచ్చేసి May 1. CES లిస్టింగ్ అంటే లాంచింగ్, లిస్టింగ్ల కంటే మన ఎక్స్చేంజ్లకు లిస్టింగ్ రావడం డేటు 10 May 2025. అంటే రేపు వచ్చే నెల 10వ తారీఖు నాడు CES కాయిన్ లిస్టులకు రాబోతుంది ఫ్రెండ్. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ మనకు ఒక 8 రకాల క్వశ్చన్స్ ఉన్నవి. అసలు ఈ క్వశ్చన్స్కు మీకు ఆన్సర్ దొరికితే ఇది చేయాలా వద్దనేది మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే మెటావెల్ అంటే ఏమిటి? మెటావెల్ అనేది చట్టబద్ధంగా నమోదు చేయబడిన వికేంద్రీకృత క్రిప్టో పర్యావరణ వ్యవస్థ. ఇది టాక్టైల్ అండ్ స్ట్రాటజీ, T&S అంటారు దీన్ని. T&S వంటి స్మార్ట్ కాంట్రాక్ట్ ఆధారిత ప్రోగ్రాం ద్వారా నిజమైన ఆదాయ అవకాశాలను అందిస్తుంది. ఇది న్యాయంగా పారదర్శకత మరియు దీర్ఘకాలిక విలువలపై దృష్టి పెట్టింది. అంటే ఫ్యూచర్ బిజినెస్పై, ఫ్యూచర్ ఇన్కమ్పై దృష్టి పెట్టింది. ఆ విధంగా దీర్ఘకాలిక అంటే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంది, దాని మీద దృష్టి పెట్టింది ఫ్రెండ్ ఇది. ఫ్రెండ్, రెండో క్వశ్చన్, CES అంటే ఏంటి? మనకి ఇక్కడ CES ఫుల్ ఫామ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్. CES అంటే క్రిప్టో ఎకో సిస్టమ్. ఈ క్రిప్టో ఎకో సిస్టమ్ అనేది మెటావల్ పర్యావరణ వ్యవస్థ యొక్క స్థానిక టోకెన్. ఇది T&Sలో రివార్డుల నుండి గేమ్ఎఫ్, NFTలు మరియు మెటావర్స్ అప్లికేషన్లో భవిష్యత్తు యూటిలిటీల వరకు మొత్తం ప్లాట్ఫామ్కు ఇది ఒక శక్తినిస్తుంది. TSలో గేమ్ఎఫ్, NFTలు మరియు మెటావర్స్లో ఈ అప్లికేషన్కు ఇది ఒక బలమైన ఒక శక్తిని, ఈ ప్లాట్ఫామ్కు ఒక బలమైన శక్తినిస్తుంది ఈ CES అనేది. ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి CES ఎప్పుడు ట్రేడింగ్ను ప్రారంభిస్తుంది? CES అధికారికంగా May 10, 2025న WDEX అంటే వెల్డెక్స్లో ఇది ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత ఇది అగ్రశ్రేణి కేంద్రీకృత ఎక్స్చేంజ్లలో కూడా జాబితా చేయడానికి అవకాశం ఉంది. అగ్రశ్రేణి అంటే మెయిన్ ఎక్స్చేంజ్లు ఏదైతే ఉన్నాయి కదా, ఆ మెయిన్ ఎక్స్చేంజ్లో కూడా ఇది లిస్ట్ చేయడానికే ప్రారంభించబడుతుంది. May 10న కానీ May 10 తర్వాత కానీ ఇది మెయిన్ ఎక్స్చేంజ్లో కూడా రానికి, అంటే ఓపెన్ మార్కెట్ అంటారు జనాలు. అలా మీ మన కాయిన్ చెప్తే మన మీ కాయిన్ ఎక్స్చేంజ్లకు రాని, ఎక్స్చేంజ్ల కాయిన్ ఈ ఎక్స్చేంజ్లో ఉందా, ఆ ఎక్స్చేంజ్లో ఉందా అని క్వశ్చన్స్ చేస్తారు కదా, అలాగా మెయిన్ ఎక్స్చేంజ్లో రానికి లిస్ట్ కానీ అవకాశం ఉంది. ఈ నెల రేపు వచ్చే నెల May 10వ తారీఖు నాడు. ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 4. నేను ఇప్పుడే ఎందుకు చేరాలి? మీరు ఇప్పుడే ఎందుకు చేరాలి అంటే, ప్రారంభ సభ్యులు అంటే స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో కాయిన్ మార్కెట్లోకి రాకముందే ఖర్చు తక్కువ ఉంటుంది. దాని ఖర్చు అనేది దాని విలువ తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ కాయిన్స్ తీసి పెట్టుకోవచ్చు. సిస్టమ్ క్రియాశీలంగా పాల్గొనే వారికి తక్షణమే మరియు నేరుగా వారి వ్యాలెట్లకు రివార్డు చేయబడుతుంది. ఎక్కడైతే మనం T&Sలో మనం వర్క్ చేస్తుంటాం కదా, T&Sలో వర్క్ చేసినప్పుడు మనకు రావాల్సిన రివార్డులు ఏదైతే ఉందో తక్షణమే మనం ఐడి వేసిన మరుక్షణమే మనకు వ్యాలెట్లో జమ అవుతుంది. ఆ వ్యాలెట్ల నుంచి మనం విత్డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. అదే వ్యాలెట్కు రివార్డ్ చేయబడుతుంది. అందుకనే CES కాయిన్ ఎక్స్చేంజ్లకు రాకముందే కనుక ముందునే స్టార్టింగ్లో ఉంటే మీరు ప్రారంభ సభ్యులు ఉంటారు కాబట్టి మీకు కాయిన్ విలువ తక్కువ ఉంటుంది, ఎక్కువ కాయిన్స్ సేకరించడానికి అవకాశం ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 5. CESని విలువైనదిగా చేయడం ఏమిటి? CES అనేది ఎందుకు విలువైనదిగా చేయడం కారణం ఏంటంటే, సరే ఇందులో బర్నింగ్ మెకానిజం అనేది ఉంది. అంటే కొన్ని కాయిన్స్ అనేది ఉంటుంది, కొన్ని
కొన్ని లక్షల కాయిన్ల అట్లా ఉంటుంది. ఆ కాయిన్లు కాక మిగిలిన కాయిన్స్ ఏదైతే ఉందో అది బర్నింగ్ చేస్తాం, అంటే కాల్చివేయబడతాయి. అయితే ఎంతసేపు ఉన్న కొత్త కాయిన్స్ అయితే ఇంకా సృష్టించడానికి రాదు, ఉన్న కాయిన్స్ మాత్రమే టర్న్ ఓవర్ అవుతుంటుంది. కాబట్టి బర్నింగ్ మెకానిజం ఉంది కాబట్టి వేస్ట్ అయినవి కాల్చేస్తారు. ఉన్నదాన్నే మనం రొటేషన్ చేస్తాం కాబట్టి దానికోసం మనకు సరఫరాను బట్టి నిజమైన వినియోగదారులకు T&S గేమ్ఎఫ్ NFTలు అన్న మెటావర్స్ ప్రణాళికాబద్ధమైన ఎక్స్చేంజ్ల లిస్టింగ్ మరియు గ్లోబల్ మార్కెటింగ్ ప్రచారాలు బలమైన పరిమిత సరఫరా, అంటే ఇక్కడ లిమిటెడ్ పరిమితి ఉంటుంది, సరఫరా ఉంటుంది కాబట్టి లిమిటెడ్ సప్లై ఉంటుంది కాబట్టి దానికి రేట్ అనేది పెరుగుతుంది. 422 మిలియన్లు మిగిలి ఉన్నాయి, అంటే ఇప్పుడు బర్నింగ్ కాగా 422 మిలియన్లు కాయిన్స్ అనేది మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇవి కాకుండా ఎక్స్ట్రా కాయిన్స్ రావు కాబట్టి ఎంతసేపు ఇవే కాయిన్స్ కాబట్టి ఇవే రొటేటెడ్ అవుతుంటాయి కాబట్టి ఈ ఉన్న కాయిన్స్నే తీసుకుంటున్నాయి. కాబట్టి అందుకే మనకు కాయిన్ అనేది రేపు ఫ్యూచర్లో కాయిన్ రేటు పెరగడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 6, నేను మెటావెల్ నుండి ఎలా సంపాదించగలను? ఎస్, మంచి క్వశ్చన్ అనేది. చిన్న సహకారంతో చేరండి. అంటే మీరు చిన్న ఇదేంటంటే మనతో టాక్టైల్లో 1 నుంచి 12 స్లాట్ల వరకు ఉన్నాయి. అట్లా 12 స్లాట్లకు అయితే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి చిన్న సహకారం అంటే 1 నుంచి 6 స్లాట్ల వరకు కూడా మీరు వచ్చి అంటే 39,300 రూపాయలు అవుతుంది. ఆ విధంగా చిన్న సహకారంతో వచ్చి చేరండి. ఇతరులను సూచించండి, అంటే ఇతరులను తెలియజేయండి, ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయండి. ఆ విధంగా ఐచ్ఛికంగా కానీ మీకు బహుమతిగా ఇవ్వబడుతుంది, ప్రత్యక్షంగా చేయబడుతుంది. మీ ప్రత్యక్షంగా కానీ మీ బృందం ప్రయత్నాల ద్వారా కానీ ఈ కాయిన్స్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంది. టీం ఎప్పుడైతే పెరుగుతుందో నీ ప్రత్యక్షంగా చేసుకోవచ్చు, టీం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా నీకు CS కాయిన్ అనేది సంపాదించడానికి అవకాశం ఉంది. తక్షణమే ఉపసంహరించుకోవచ్చు, తిరిగి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ మనం దీన్ని మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇమీడియట్లీ విత్డ్రాల్ చేసుకోవచ్చు, తిరిగి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 7, మెటావెల్ సురక్షితమేనా? ఎస్, అవును. ఇది వికేంద్రీకృతమైనది, పారదర్శకమైనది మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ ఆధారితమైనది. అంటే నిర్వహణ జోక్యం లేదు మరియు పూర్తి నియంత్రణ వినియోగదారుల వద్ద ఉంటుంది. ఈ పూర్తి నియంత్రణ అనేది వినియోగదారుల వద్దనే ఉంటుంది. ఇది కంపెనీ కాదు, సరే ఇది బ్లాక్ చైన్ సిస్టంలో ఉంటుంది. Web3 టెక్నాలజీ బ్లాక్ చైన్ సిస్టంలో ఉంటుంది కాబట్టి దీనికి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ మీద ఆధారపడే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ స్మార్ట్ కాంట్రాక్టు ఎవరి ఐడికి సంబంధించిన వాళ్ళ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది సురక్షితమే అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 8, తదుపరి ఏమి వస్తుంది? CES ప్రారంభించిన తర్వాత బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రచారాలు, గేమ్పై విడుదల, NFT మార్కెట్ ప్లేస్, మరిన్ని ఎక్స్చేంజ్ లిస్టింగులు, పర్యావరణ వ్యవస్థ విస్తరణ, ఇంకా మరిన్ని రానున్న రోజుల్లో ఇంకొన్ని ఎక్స్చేంజ్లు కూడా లిస్టింగులు రానికి అవకాశం ఉంది. అలాగే మెటావెల్ను తీవ్రంగా పరిగణించండి. ఇది చిన్నగా ఆలోచించకండి, చిన్నదిగా చూడకండి. ఇది కేవలం ఒక ట్రెండ్ కంటే ఎక్కువ, ఇది ఒక ఉద్యమం. ఇప్పుడే మిమ్మల్ని మీరు ఊహించుకోండి మరియు మాతో కలిసి పనిచేయండి, కలిసి పెరుగుదాం, కలిసి పనిచేద్దాం, కలిసి పెరుగుదాం, కలిసి సంపాదించుకుందాం. ఓకేనా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా చెయ్యాలని ఉత్సాహం ఉంటే నా నెంబర్ ఇందులో ఉంటుంది, నా నెంబర్కు కాల్ చేయండి. ఇంకా మరిన్ని విషయాలు మీకు పూర్తి స్థాయిలో వివరిస్తాను. అవసరమైతే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే డైరెక్ట్గా వచ్చి కలిసి కూడా మీకు దీని గురించి పిన్ టు పిన్ వివరంగా చెప్తాను. అలాగే ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మనకు కలవండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ.